బాలకాండ కథా సంగ్రామము విశేషాంశములు. పుత్రకామేష్టి యాగం, సంతాన ప్రాప్తి, నామకరణం. అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు తనకి ఎంతో కాలంగా సంతానం కలుగకపోవటం వల్ల పరితపిస్తున్నాడు. పాప పరిహారార్థమై అతడు అశ్వమేధ యాగము చేయుటకు సంకల్పించాడు. తన సంకల్పాన్ని వశిష్ఠాది మహర్షులకు ఇలా చెప్పాడు: మమ లాలాప్యమానస పుత్రార్థం నాస్తి వై సుఖం తదర్థం హయమేదేన యక్ష్యామీతి మతిర్మమ. పుత్రులు లేక తపన పడుతున్న నాకు మనశ్శాంతి కరువైంది, అందుకనే అశ్వమేధ యాగం చేయాలని నా సంకల్పం అని అన్నాడు. వశిష్ఠాదుల సూచన మేరకు ఋష్యశృంగ మహామునిని ఆహ్వానించి ఆయన పర్యవేక్షణలో ఆ మహాయాగాన్ని నిర్వహించాడు. అనంతరం సంతాన ప్రాప్తికై శాస్త్రోక్తంగా పుత్రకామేష్టి అనే యజ్ఞం చేశాడు. యజ్ఞపురుషుడు అనుగ్రహించిన పాయసాన్ని అతడు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే తన ముగ్గురు భార్యలకు పంచాడు. పాయస ప్రభావం వలన ఆ ముగ్గురు కూడా సంతానవతులయ్యారు. భవిష్యత్తును దర్శించగల వశిష్ఠ మహర్షి ఆ నలుగురు బాలలకు నామకరణం చేశాడు. తన సద్గుణాలతో ఆనందంగా ఆనందింపజేయగలవాడు కనుక కౌసల్య తనయుడకు రాముడు అని పేరు పెట్టాడు. మున్ముందు రాజ్యభారాన్ని వహించేవాడు కనుక కైకేయి పుత్రుడకు భరతుడు అని పేరు పెట్టాడు. సుమిత్రకు కలిగిన ఇద్దరు కుమారులలో సర్వశుభ లక్షణ సంపన్నుడైన ఒకరికి లక్ష్మణుడు అని, శత్రువును హతమార్చటంలో గటికుడగు రెండవ వానికి శత్రుఘ్నుడు అని నామకరణము చేశాడు. ఇదే వారి పేర్లలోని గొప్పతనం. వారు సార్థక నామధేయులు, పేరు నిలబెట్టుకునేవారు. ఆ నలుగురు రాజకుమారులు వశిష్ఠ మహర్షి వద్ద వేదాంగాలను, సకల శాస్త్రాలను అభ్యసించారు. దశరథుడు, ఆయన ముగ్గురు పత్నులు ఆ చిన్నారుల గుణగణాలకు ఎంతో మురిసిపోతున్నారు. యాగరక్షణకై విశ్వామిత్రుల వెంట రామలక్ష్మణుల ప్రయాణం. ఇలా కొంతకాలం గడిచిన తరువాత తపస్సంపన్నుడైన విశ్వామిత్ర మహర్షి దశరథుడి సభకు వీడ్చేశాడు. దశరథుడు ఆయనకి అతిథి సత్కారాలు చేసి ఆయన కోరికను నెరవేరుస్తానని మాట ఇచ్చాడు. తన యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని తన వెంట పంపమని ఆ మహర్షి కోరాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన చిన్నారి రాముని ఆ ముని వెంట శ్రీరాముడు పంపుటకు దశరథుడు తటపటాయిస్తున్నాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, అహం వేద్మి మహాత్మనం రామం సత్య పరాక్రమం వశిష్ఠో మహాతేజయే చేమే తపసి స్థితాహ. ఓ దశరథ, శ్రీరాముడు సత్యమే పరాక్రమముగా కలవాడు. తన సత్య ప్రభావంతో ముల్లోకాలను ఆక్రమింపగలవాడు. అంతేకాదు, అతడు మహాత్ముడు, అంటే మహాపురుషుడు, పరమాత్ముడు. అహం వేద్మి, నేను ఇతనిని విష్ణువుగా ఎరుగుదును. అవహ్ విష్ణువు. విష్ణువు యొక్క 1000 నామాలలో అహ అనున్నది ఒకటి. అహ సంవత్తకో అహ్ని అని కదా. ఈ విషయాలనన్నిటినీ నేనే కాదు, ఈ కులపురుషుడైన మహా తేజస్వియగు వశిష్ఠుడు, తపస్సంపన్నులైన ఈ మహర్షులందరూ ఎరుగుదురు. వశిష్ఠుని సూచన మేర దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపాడు. 16 సంవత్సరాలు కూడా నిండని ఆ చిన్నారులకు ఆకలి దప్పులు మొదలైన బాధలు లేకుండా ఉండటానికి విశ్వామిత్రుడు బల, అతిబల అను విద్యలను నేర్పాడు. మున్ముందు శ్రీరాముడు చేయవలసిన రాక్షస సంహారం దృష్టిలో ఉంచుకొని విశ్వామిత్రుడు వారికి ఎన్నో రకాల అస్త్రశస్త్రాలను ప్రయోగ ఉపసంహార పూర్వకంగా అందించాడు. శ్రీరాముడిని మేలుకొలుపుతూ విశ్వామిత్రుడు కౌసల్య, సుప్రజ, రామ అని సంబోధించాడు. ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు. నమాతుహు పరదైవతం. తండ్రి కంటే తల్లి 100 రెట్లు గొప్పది. హేతు శతగుణం మాతా గౌరవేణ అతిరిచ్యతే అని కదా ఆరోక్తి. నేటికీ భగవంతుని సుప్రభాత సేవలు ఈ సంబోధనతోనే ప్రారంభమవుతున్నాయి. మార్గమధ్యలో సోణనని వృత్తాంతాన్ని చెప్తూ విశ్వామిత్రుడు కుశనాభుడి కథను ప్రస్తావించాడు. వనంలో విహరిస్తున్న కుశనాభుడి కుమార్తెలను వాయుదేవుడు తనను పెళ్లి చేసుకోమని కోరాడు. అప్పుడు వారు, మేము తండ్రి చాటు బిడ్డలం, ఈ విషయాన్ని అడుగవలసింది వారినే అని పలికారు. ఇది భారతీయ సంస్కృతికి ఒక మచ్చుతునక. రామలక్ష్మణులు రాక్షస బాధను తొలగించటంతో విశ్వామిత్రుని యజ్ఞం నిర్విఘ్నంగా ముగిసింది. తరువాత వారు ధనుర్యాగాన్ని చూడ్డానికి మిథులకు బయలుదేరారు. అహల్య శాప విమోచనం. అహల్య బ్రహ్మమానస పుత్రిక, అయోనిజ. ఈమె మహా తపస్వి అయిన గౌతమ మహర్షి ధర్మపత్ని. గౌతముడు తీవ్రమైన తపస్సు ఆచరిస్తున్నాడు. తపస్సు చేసుకునే వారిని కామక్రోధాలకు వసులను చేసి వారి తపశ్శక్తిని భంగం చేయటం ఇంద్రుని లక్షణం. తన పదవికి ఎటువంటి ప్రమాదమూ లేకుండా దాన్ని నిలుపుకోవటానికి అతడు అలా చేస్తుంటాడు. ప్రస్తుతం ఇంద్రుడు గౌతమముని తపస్సును భంగపరచటానికి సిద్ధమయ్యాడు. జితేంద్రుడైన ఆ మహర్షి కామానికి లొంగడని తెలుసుకుని
అతనిలో క్రోధాన్ని కలిగించటానికి ఒక పన్నాగాన్ని పన్నాడు. వెంటనే గౌతముడు ఆశ్రమంలో లేని సమయం చూసుకుని ఇంద్రుడు గౌతమ ముని వేషంలో ఆ ఆశ్రమానికి చేరి తనను సుఖపెట్టమని అహల్యను కోరాడు. వెంటనే ఆమె అతః బ్రవీత్ సురశ్రేష్టం కృతార్థేనాంతరాత్మన కృతార్థాస్మి సురశ్రేష్ట గచ్చ శీఘ్రమిత ప్రభో ఆత్మానాం మాంచ దేవేశ సర్వదా రక్షమానద. ఓ సురశ్రేష్ట, నా దాంపత్య జీవనంతో నేను సంతోషంగా ఉన్నాను. నువ్విక్కడి నుండి వెంటనే వెళ్ళిపో. నా గౌరవాలను నిలుపు అని ఇంద్రునితో చెప్పింది. ఇంతలో గౌతముడు తన ఆశ్రమానికి రావటం చూసి ఆ సమీపంలోని తన రూపంలో నిలిచి ఉన్నవాడు ఇంద్రుడని తెలుసుకుని ఇంద్రుని దుష్ట సంకల్పాన్ని అర్థం చేసుకున్న ఆ మహర్షి ఇంద్రుని శపించాడు. తరువాత అతడు క్రోధావేశంలో అహల్యని కూడా వేల కొలది సంవత్సరాలు అన్నపానాదులను వీడి గాలిని తింటూ తప్పించు, భస్మశైనివై ఈ ఆశ్రమమునందే పడియుండు, శ్రీరాముని రాకతో నీకు నిజరూపం ప్రాప్తిస్తుంది అని శపించాడు. ఫలితంగా గౌతమముని తపశ్శక్తి క్షీణించింది. ఇంద్రుని పన్నాగం ఫలించింది. శ్రీరాముని దర్శనంతో అహల్యకు శాప విముక్తి కలిగింది. పరమ పునీత అయిన ఆమె శ్రీరాముడికి అతిథి మర్యాదలు చేసి తన తపఫలాన్ని ఆయనకు దారపోసింది. శ్రీరాముడు ఆ మునిదంపతులకు నమస్కరించి ముందుకు సాగిపోయాడు. దిక్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజోబలం బలం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటపెట్టుకుని మిథిలా నగరానికి చేరుకున్నాడు. జనక మహారాజు తన కులపురోహితుడైన శతానంద మహర్షి మొదలగు వారితో కలిసి వారికి స్వాగత మర్యాదలు చేశారు. సందర్భవశంగా శాతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని కథను వివరించాడు. గాదీనందనుడైన విశ్వామిత్రుడు క్షత్రియ వంశంవాడు. అతడొకసారి తన సైన్యంతో భూమండలాన్ని చుట్టి వస్తూ వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ మహర్షి తన కామధేను ప్రభావంతో వారందరినీ షడ్రసోపేత భోజనాలతో సత్కరించాడు. కామధేనువు మహిమ తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆ గోవును తనకిమ్మని ఆ మహర్షిని కోరాడు. అతడందుకు ఒప్పుకోలేదు. వెంటనే ఆ గాదీనందుడు ఆ గోవును ఎత్తుకుపోవటానికి బలప్రయోగానికి దిగాడు. వశిష్ఠుని అనుమతితో ఆ ధేనువు సైన్యాన్ని తాకి విశ్వామిత్ర బలాలను బలహీనం చేసింది. ఆ తరువాత విశ్వామిత్రుడు తీవ్రమైన తపస్సు చేసి పరమేశ్వరి నుండి దివ్యాస్త్రాలను పొంది బలగర్వితుడై మళ్లీ వశిష్ఠునిపై దాడి చేసి ఆయన ఆశ్రమాన్ని ధ్వంసం చేశాడు. కోపం కలిగిన వశిష్ఠుడు తన బ్రహ్మదండంతో విశ్వామిత్రుని యొక్క దివ్యాస్త్రాలన్నిటినీ నాశనం చేశాడు. అప్పుడు ఆ గాదీసుతుడు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వప్రాణి హతానిమే. ఛీ, క్షత్రియ బలము ఒక బలమేనా? బ్రహ్మతేజో బలమే నిజమైన బలం. ఒకే ఒక బ్రహ్మదండం నా అస్త్రాలన్నిటినీ చిత్తు చేసింది. తరువాత ఆ కౌశికుడు బ్రహ్మర్షిగా మారటానికి తీవ్రమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. తరువాత విశ్వామిత్రుడు దక్షిణ దిశకు వెళ్లి అక్కడ 1000 సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అతనిని రాజర్షిగా గుర్తించాడు. బ్రహ్మర్షి కానందుకు బాధపడ్డాడు అతడు. ఇంకా ఘోర తపస్సు చేసి ఆ తరువాత ఇక్ష్వాకు వంశజుడైన త్రిశంకు మహారాజును సశరీరంగా స్వర్గానికి పంపించడానికి చేసిన ప్రయత్నాలతో ఆయన తపశ్శక్తి అంతా చివరకు క్షీణించింది. మళ్లీ అతడు పశ్చిమ దిశకు చేరి పుష్కర తీర్థంలో అచంచల దీక్షతో తపస్సు చేశాడు. అంబరీషుడి యజ్ఞానికి బలిపశువు కానున్న తన మేనల్లుడైన సునస్దేవుని రక్షించటానికి అంబరీషుడికి యజ్ఞఫలాన్ని ప్రసాదించి ఆ కౌశికుడు మరలా తన తపస్సంతా ధారపోశాడు. ఆ తర్వాత ఆ పుష్కర క్షేత్రంలో అతడు మరొక 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఆయనకు ఋషిత్వం అనుగ్రహించాడు. అంతటితో తృప్తి చెందక విశ్వామిత్రుడు ఇంకా దీక్షతో తపస్సును చేశాడు. దేవతలు పంపగా వచ్చిన మేనక వలపులలో చిక్కుకుని అతడు తన తపశ్శక్తిని మరలా నాశనం చేసుకున్నాడు. తన జితేంద్రియత్వమును కోల్పోయిన విశ్వామిత్రుడు చివరికి పశ్చాత్తాపడి ఉత్తర దిశకు చేరి హిమగిరిపై మళ్లీ అక్కడ దీక్ష తీసుకున్నాడు. తపస్సు చేశాడు. అంతట బ్రహ్మ ప్రసన్నుడై ఆయనకు మహర్షిత్వమును అనుగ్రహించి, ఇంత మాత్రానికే నువ్వు తలంపవద్దు, బాధపడుకు, ఇంకా ప్రయత్నించు అని అన్నాడు. తరువాత జితేంద్రుడైనట్లు అంటే ఇంద్రియాలను గెలిచినట్లు గాదిసుతుడు అంటే విశ్వామిత్రుడు ఊర్ధ్వబాహువై అంటే చేతులు పైకెత్తి గాలిని ఆహారంగా తీసుకుంటూ వేసవి కాలంలో పంచాగ్ని మధ్యమమును అంటే అగ్ని మధ్యలో నిలిచి చలికాలమున జలములలో ఉండి 1000 సంవత్సరములు కఠోరంగా తపస్సు చేశాడు. అంతట దేవతలు రంభను పంపి ఆయనను కామపరవశుణ్ణి చేయటానికి ప్రయత్నించారు. అందుకు ఆగ్రహించిన ఆ గాదిసుతుడు శిలవై పొమ్ము అని ఆమెను శపించాడు. క్రోధం కారణంగా మళ్లీ ఆయన తపస్సు కుంటుపడింది. వెంటనే ఆయన తూర్పు దిశకు చేరి
తీవ్ర తపోదీక్ష మొదలుపెట్టాడు. ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. అప్పుడు బ్రహ్మ సాక్షాత్కరించి ఆయనకు బ్రహ్మర్షిత్వాన్ని అనుగ్రహించాడు. ఆ తరువాత వశిష్ఠ మహర్షి ఆయనను బ్రహ్మర్షిగా చెప్పటంతో విశ్వామిత్రుడు చివరికి తృప్తిపడ్డాడు. శతానందుని ద్వారా బ్రహ్మర్షి విశ్వామిత్రుని వృత్తాంతాన్ని విని రామలక్ష్మణులు, జనక మహారాజు ఎంతో సంతోషించారు. ఇయం సీత మమ సుత. యుక్త వయస్కురాలైన సీతాదేవికి జనక మహారాజు వివాహం చేయాలని సంకల్పించాడు. తన ఇంటనున్న శివధనస్సును ఎక్కిపెట్టిన వానికే తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని ఆ మహారాజు ప్రకటించారు. ఆమెని పెళ్లి చేసుకోవాలని ఎందరో రాజకుమారులు మిదులకు వచ్చి వింటిని సంధించలేక విఫలమై తిరిగి వెళ్లిపోయారు. ఈ స్థితిలో రామలక్ష్మణులు అక్కడికి వచ్చారు. విశ్వామిత్ర మహర్షి కోరికపై జనకుడు ఆ శివధనస్సుని వారికి చూపించారు. వెంటనే శ్రీరాముడు ఆ ధనస్సును చేతిలోనికి తీసుకుని ఎక్కుపెట్టినంతలో అది భిళ్ళుమని విరిగి 2 ముక్కలయ్యింది. అప్పుడు జనకుడు మాత్రమే కాక సభలోని వారందరూ సంతోషంతో పొంగిపోయారు. జనకుని ఆహ్వానంపై దశరథ మహారాజు సపరివారంగా మిదులకు వచ్చారు. కళ్యాణ వేదిక చక్కగా అలంకరింపబడి సభలోని వారితో కలకలలాడుతుంది. సీతారాములు వధూవరులుగా వేదికను అలంకరించారు. అంతట మిథిలాధిపతి జనకుడు శ్రీరామునికి కన్యాదానం చేసి ఇట్లా చెప్పాడు: ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీక్ష చైనాం భద్రంతే ప్రాణిం గృహ్ణేష్వ పాణినాం. సౌందర్యరాశి, సౌకుమార్య నిధి, లావణ్యవతి అయిన ఈ కన్యకామణియే సీత. ఈమె అయోనిజ, మహాతపస్సంపన్నులైన రాజర్షులకు ఆలయం, కీర్తి ప్రతిష్టలకు నిలయమైన మా వంశానికి ప్రతీక. నా పుత్రిక అయిన ఈ సీత నేటి నుండి నీకు సహధర్మచారిణి. ధర్మార్థ కామమూల ఆచరణార్థ భావములలోనూ కష్టసుఖాలలోనూ సర్వదా నీకు తోడుగా ఉంటుంది. శాస్త్రోక్తంగా ఈమెను పాణిగ్రహణం చేసుకుని ప్రేమానురాగాలతో నువ్వు స్వీకరించు. నీకు శుభమగు. ఉద్దండులైన పండితులు ఈ శ్లోకాన్ని అన్ని కోణాలలోనూ చూసి పలురీతులా వ్యాఖ్యానించి చదివే వారిని సంతోషపరుస్తుంది. లోక కళ్యాణదాయకమైన సీతారాముల వివాహ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఆ సమయానికే జనకుని సోదరుడైన కుశధ్వజుని కుమార్తెలైన ఊర్మిళ, మాండవి, శృతకీర్తులతో క్రమంగా లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు వివాహం జరిగాయి. పరశురాముని నుండి వైష్ణవ తేజము శ్రీరాముని చేరుట. పెళ్లి వేడుకలు ముగియగానే దశరథ మహారాజు నవవధూవరులతో సపరివారంగా అయోధ్యకు బయలుదేరును. మార్గమధ్యంలో పరశురాముడు వారికి ఎదురై వైష్ణవ ధనస్సుని ఎక్కుపెట్టమని శ్రీరాముని ఆదేశించాడు. వెంటనే శ్రీరాముడు ఆ ధనస్సుతో పాటు పరశురామునిలోని దివ్యమైన వైష్ణవ తేజమును, ఆయన యొక్క తపశ్శక్తిని తెలుసుకుని తరువాత వారందరూ అయోధ్యకు చేరారు. లోకకంటకుడైన రావణుని సంహరించుటకై ఈ భూలోకంలో శ్రీరాముడు అవతరించాడు. అతడు వశిష్ఠుని వద్ద వేదాంగాలను, సకల శాస్త్రాలను, ధనుర్విద్యలను నేర్చాడు. విశ్వామిత్రునిలాగా వివిధ అస్త్రశస్త్రాలను సంపాదించాడు. తాటకాది రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణకు నాంది పలికాడు. విశ్వామిత్రుని ఆశస్సుల రూపంలో ఆయన తపశ్శక్తిని సంపాదించాడు. తపశ్శక్తి సంపన్నులైన అహల్య గౌతముల ఆశస్సులను పొందాడు. ఇంకా రాఘవుడు శివధనుర్భంగం చేసి తన శక్తి సామర్థ్యాలను లోకానికి చాటాడు. శక్తి స్వరూపి అయిన సీతాదేవిని తనకు సహధర్మచారిణిగా చేసుకున్నాడు. పరశురాముని నుండి వైష్ణవ ధనస్సును, దివ్య తేజాన్ని స్వీకరించాడు. ఈ విధంగా బాలకాండము శ్రీరాముణ్ణి సర్వసన్నద్ధునిగా చేయటం ద్వారా రాముని సంహారం మహాయజ్ఞానికి ముందు రంగం సిద్ధమయ్యింది.